పిఠాపురంలో జరిగిన జనసేన విజయకేతనం సభా ప్రాంగణాన్ని జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పరిశీలించారు. జనసేన ఆవిర్భావ సభ అనంతరం సభా ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిశుభ్రతే ధ్యేయంగా నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా సభా ప్రాంగణంలో చెత్తను శుభ్రం చేస్తున్నారని చెప్పారు. మరో 2 రోజుల్లో సభా ప్రాంగణమంతా శుభ్రమవుతుందన్నారు. నియోజకవర్గ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు రామస్వామి ధన్యవాదాలు తెలిపారు. మొన్న 14వ తేదీ నాడు జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన సంగతి అందరికీ తెలుసు. జనసేన ఆవిర్భావ సభ జరిగిన తర్వాత ఎవరైతే వచ్చినటువంటి ప్రజలు కానీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న సందర్భంలో ఇక్కడ గ్రౌండ్ అంతా కూడా ఆ ఎండ తీవ్రతకి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, పుచ్చకాయ మొక్కలు, వివిధ రకాల ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వేస్ట్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా గ్రౌండ్లో ఉండటం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా నాదెండ్ల మనోహర్ గారు, హరిప్రసాద్ గారు వీరందరి సూచనల మేరకు గ్రౌండ్ అంతా శుభ్రం చేయాలి. మన పార్టీ యొక్క మెయిన్ సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ అనేటువంటి జనసేన పార్టీ సిద్ధాంతం. గ్రౌండ్ నీట్గా ఉంచాలనేటువంటి దాని మీద ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్యాడి శ్రీనివాస్ జాతీయ భావంపై అవగాహన కల్పిస్తూ వెస్ట్ బెంగాల్ నుంచి